హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయింది. నేనైతే షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఇంత తొందరగా వెళ్తున్నానంటే మా వారు ఊరు వెళ్ళారు కదా, పెద్దోడు కూడా ఎగ్జామ్స్ ఉందని రెడీ అవుతున్నాడు. 7 కల్లా కాలేజీకి వెళ్ళిపోవాలి. ఎగ్జామ్స్ వచ్చేసి 9 o'clockకి, కాకపోతే కొంచెం తొందరగా వెళ్ళి చదువుకుంటారంట. అందుకని 7 కల్లా వెళ్తానని చెప్పేసి రెడీ అవుతున్నాడు. ఇంకా మా వారు లేరు, మా పెద్దోడేమో కాలేజీకి వెళ్తున్నాడు. దుర్గారావు తిరుపతమ్మ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి అంతగా తెలియదు. పని అయితే చేస్తారు కానీ ఎలా చేయాలన్నది తెలియదు. ఇంకా నేనే దగ్గరుండి వాళ్ళంతా చూసుకోవాలి. స్టవ్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టాను, తాగేసి కిందికి వెళ్తాను. ఇత్తడి గ్లాస్ బాగుంది కదా. డైలీ జీలకర్ర వేసి మరగబెట్టి తాగుతాను. ఈరోజు అంత టైం లేదు, ఓన్లీ వాటర్ అయితే తాగేసి వెళ్ళిపోతాను. ఒక సిస్టర్ అయితే మీరు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారక్క, నేను ఒక టిప్ చెప్తాను, అది ట్రై చేయండి, మీకు వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. కామెంట్ పెట్టారు, చేయాలి అది. ఈరోజు వంట కూడా తిరుపతమ్మ చేసిద్ది. నేను ఈ రోజంతా షాప్ దగ్గరే ఉంటాను. ఫస్ట్ అయితే వాటర్ తాగేసి ఇంకా బయలుదేరుతాను. నిన్న తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఇవన్నీ నీట్గా జోడించేసాము నిన్న నైటే. ఇప్పుడైతే ఇంకా కిందకి వెళ్తున్నా. తిరుపతమ్మ వంట చేసి తీసుకొస్తుంది. వైట్ రైస్, చికెన్ కర్రీ, ఇవి రెండు అయితే చేసింది. చాలా రోజులైంది చికెన్ తిని. నాకు పిల్లలకి చికెన్ అంటే ఇష్టం, మా వారికి ఏమో మటన్ అంటే ఇష్టం. ఈరోజు ఈ చికెన్తో ఒక పట్టు పట్టేస్తా. టైం వచ్చేసి 12:30 అయింది. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఈరోజు రేపు వస్తూనే ఉంటారు కస్టమర్స్. చాలా బాగా జరుగుతుంది బిజినెస్. నేను తినేసిన తర్వాత తిరుపతమ్మ వాళ్ళు కూడా తింటున్నారు.